హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసాను. అదేంటంటే మునగాకు పప్పు చేశాను. అది ఎలాగో నా స్టైల్లో ఒక్కసారి చూసేద్దాము. ఇప్పటిదాకా చేయలేదు నా ఛానల్లో, ఫస్ట్ టైం ట్రై చేశాను. అయినా చాలా బాగా వచ్చింది. మీరు ట్రై చేయండి. చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇదిగోండి, లాస్ట్ టెక్స్చర్ అయితే ఇలా ఉంటుంది. పప్పు అయితే చాలా చాలా బాగుంటుంది, హెల్తీగా టేస్టీగా. మీరు నార్పల్ పప్పు చేసుకుంటూనే ఉంటారు కదా, ఇలా మునగాకుతో కూడా కొన్ని రెసిపీస్ చేసుకుంటూ ఉండండి. తింటే ఆరోగ్యానికి మంచిది కదా. నేను ఫస్ట్ టైం పప్పు చేశాను, చాలా బాగుంది. నేను చెప్పడం కాదు, చూసి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. మునగాకు ఫ్రెష్గా ఉంది చూడండి, కొద్దిగా ఒక అరకప్పు దాకా ఉంటుంది. ఇదిగోండి, మనకి మునగాకుని తీసుకొని పప్పు మాత్రం హాఫ్ గ్లాస్ వేస్తున్నాను. మా ఇంట్లో మా ముగ్గురు కోసము హాఫ్ గ్లాసు వేసుకుంటున్నాను. 2 టొమాటోస్, 5 పచ్చిమిర్చి, ఒక హాఫ్ ఉల్లిపాయ తీసుకుంటున్నాను. పప్పు, పచ్చిమిర్చి, టొమాటో అన్నీ కడిగి వాష్ చేసుకొని కట్ చేసేసుకొని మునగాకు కూడా వేసుకొని ఒక హాఫ్ స్పూన్ దాకా పసుపు కూడా వేసుకుంటున్నాను. దాంతోపాటు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా వేసుకొని ఒక 3 టీ గ్లాసులు, ఒక గ్లాసు పప్పుకి 3 టీ గ్లాసులు వాటర్ వేస్తాం కదా, అలానే వేసేసుకొని నేను చక్కగా ఇంకా దీంట్లో ఏం వేయనవసరం లేదు, వేసుకొని మా కుక్కర్ 5 విజిల్స్కి మెత్తగా ఉడుకుతుందనమాట. కొత్తిమీర ఉంటే వేసుకోండి. దానిలోకి సైడ్ డిష్ దొండకాయ ఫ్రై చేసుకుంటున్నాను, దొండకాయతోటి. అది కూడా రెడీ అయిపోతుంది, చూసేద్దాము. ఇదిగోండి, పప్పు 5 విజిల్స్ వచ్చేసిన తర్వాత లిడ్ తీసేసుకొని తాలింపుకి పెట్టేసుకున్నాను లో ఫ్లేమ్లో. ఒక హాఫ్ బద్ద ఉల్లిపాయని కట్ చేసేసుకొని, ఇదిగోండి పప్పు అయితే ఇలా ఉడికింది. చక్కగా ఉప్పు తగినంత వేసుకొని రుబ్బేసుకుందాము. ఈలోపు తాలింపు కూడా రెడీ అయిపోతుంది. వెల్లుల్లి, ఉల్లి, ఆవాలు, జీలకర్ర మాత్రమే వేస్తాను, తాలింపు గింజలు వేసుకోను. ఉప్పు వేసుకొని చక్కగా రుబ్బేసుకుందాము. రుబ్బుకున్న పప్పులో మనం రెడీ చేసి పెట్టుకున్న తాలింపును కూడా వేసేసుకుందాము. ఇంకా మనకి పప్పు కానీ చారు కానీ తాలింపే హైలైట్ అనమాట కదా, మీ అందరికీ తెలుసు కదా. ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో మిక్స్ చేసుకుంటే రెడీ అయిపోయినట్టే. బాయ్ ఫ్రెండ్స్.